ఇగురు హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వెజ్ రెస్టారెంట్ అని చెప్పొచ్చు. ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వచ్చి తింటారు. సెలబ్రిటీస్ వస్తున్నారు కదా, రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయేమో అనుకోకండి. జస్ట్ 450కే వీళ్ళు 30 ఐటమ్స్ అయితే పెడుతున్నారు. నేను ఒకసారి టేస్ట్ చేసి వెళ్ళాను, అది నచ్చి ఇక్కడికి మళ్ళీ వచ్చాను. వీళ్ళు ఎన్ని ఐటమ్స్ పెడతారో మీ కల్లారా మీరే చూడండి. ప్రతి ఒక్క ఐటమ్ మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో అని. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది వీళ్ళు ఎన్ని ఐటమ్స్ పెడుతున్నారో అనేసి. ఇక్కడ వీళ్ళు చేసే సర్వింగ్ నాకు చాలా బాగా నచ్చింది. మన ప్లేట్ మీద అయితే ఒక కన్నేసే ఉంచుతారు, ప్లేట్ ఖాళీ అవుతుందంటే చాలు ఒక ఐటమ్ పట్టుకొని వచ్చేస్తారు. నేనైతే ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను, అందరం వెజ్ థాలీ చెప్పుకున్నాము. రెస్టారెంట్ అయితే మంచి అథెంటిక్ వైబ్స్ వస్తాయన్నమాట, మీరు కూడా చూడొచ్చు ఎలా ఉందని. స్టార్టింగ్ లో ఒక చిన్న సైజు వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత ప్లేట్ లో ఒక విస్తరాకేసి మంచిగా ఒక స్వీట్ అయితే పెట్టారు. దాని తర్వాత గోంగూర పచ్చడి పెట్టారు. రైస్ ఐటమ్స్ లో స్టార్టింగ్ కొంచెం పులిహోర అయితే పెట్టారు. దీంతో పాటు బగారా రైస్ కూడా కొంచెం పెట్టారు. ఇప్పుడు ప్లేట్ చూడొచ్చు, కొంచెం కలర్ఫుల్ గా మారింది కదా. ఈ బగారా రైస్ లోకి ఏం వేస్తారో అనుకుంటే ఈ లోపు ఆలు బటానా కర్రీ అయితే తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఇవి టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉన్నాయో చూడండి. బగారా రైస్ ఆలు కర్రీ యావరేజ్గా ఉన్నా కానీ మనకి పులిహోర అయితే చాలా బాగా నచ్చింది. సేమ్ ఇంట్లో చేసినట్టుగానే ఉంది. ఈ లోపు మనకి వంకాయ కూర, ఫ్రై, పికెల్, ఆకుకూర పప్పు ఇలా చాలా ఐటమ్స్ అయితే తీసుకొచ్చి పెట్టారు. మొత్తం తినలేకపోయినా మీకు మాట ఇచ్చా కాబట్టి కొంచెం కొంచెంగా అన్ని టేస్ట్ చేసి అయితే చెప్తాను. పులిహోర బగారా రైస్ కంప్లీట్ చేశాక వైట్ రైస్ అయితే తీసుకొచ్చి పెట్టారు. ఈ వేడి వేడి అన్నంలోకి ఆవకాయ, ముద్దపప్పు, నెయ్యి ఉంటే చాలా బాగుండు అనుకున్నాను. నేను అనుకునింది వాళ్ళకి వినపడిందో ఏమో కానీ ఈ లోపు ముద్దపప్పు అయితే తీసుకొచ్చి వేసేశారు. మా ఇగురులో ఈరోజు స్పెషల్ ఐటమ్ అని చెప్పేసి చాంగటి పులుసు అయితే వేశారు. కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది, పర్లేదు. ఆ వేడి వేడి అన్నం ముద్దపప్పులోకి 2 స్పూన్లు చిక్కటి నెయ్యి అయితే తగిలిచ్చేసాను. ముద్దపప్పు ఆవకాయ అంటే ఖచ్చితంగా ఆవకాయ ఉండాల్సిందే కదా. ఒక స్పూన్ ఆవకాయ వేసి ఆ 4 మంచి కలిసేలా కలుపుకొని ఒక ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకోగానే తింటే ఇలాంటి భోజనం తినాలరా అనిపించింది. అంత రుచిగా ఉండే ముద్దపప్పు ఆవకాయ నేనైతే ఇంతవరకు ఎప్పుడూ తినలేదు అసలు. నేను కళ్ళు మూసుకొని ముద్దపప్పు ఆవకాయ మంచిగా ఆస్వాదిస్తూ తింటూ ఉన్నాను. ఈ లోపు ఎప్పుడు తెచ్చారో కానీ మంచిగా టేబుల్ నిండా ఐటమ్స్ అయితే తెచ్చి పెట్టేస్తున్నారు. ఆ ముద్దపప్పు ఆవకాయ అంత మంచిగా ఉండేసరికి నేనైతే ఫుల్గా లాగిచ్చేసాను. ఈ ఐటమ్స్ అన్ని చూశాక ఇవన్నీ తినలేనా అనిపించింది. మీరు కూడా చూడొచ్చు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, టేబుల్ మొత్తం నిండిపోయేలా. మనకి వెజ్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది సాంబారే, ఎంతైనా సాంబార్దా. మళ్ళీ కొంచెం రైస్ పెట్టుకొని సాంబార్ అయితే వేసుకున్నాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఈ సాంబార్ అంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఏ మాటకి ఆ మాట నిజం చెప్పుకోవాలి. నాకైతే సాంబార్ నచ్చలేదు, ఎందుకంటే చాలా తీయగా ఉంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి మిగల్చకూడదని నచ్చకపోయినా ఎలాగోలా కొంచెం కొంచెంగా తినేశాను. మళ్ళీ కొంచెం రైస్ పెట్టించుకొని దాంట్లోకి మన రాయలసీమ స్పెషల్ ఉలవచారు అయితే వేసుకున్నాను. మనకైతే కూరల్లో కారం బాగా ఉండాలి. ఈ ఉలవచారు ఆ సాంబార్ టేస్ట్ ని కవర్ చేస్తుంది అనుకున్నాను, ఎందుకంటే రాయలసీమ సైడ్ కారం బాగా తింటారు. ఈ ఉలవచారులో కూడా బాగా కారం వేసుంటారని అనుకున్నాను. మంచిగా ఒక ముద్ద కలుపుకొని నోట్లో అయితే పెట్టుకున్నాను. నేను అనుకున్నట్టుగానే ఈ ఉలవచారు అయితే కతక్కనుంది. ఆ సాంబార్ టేస్ట్ ని మర్చిపోయేలా చేసింది. ఇది తినేశాక మళ్ళీ కొంచెం రైస్ పెట్టుకున్నాను. ఇప్పటికే మనకు చాలా ఫుల్ అయిపోయింది. ఈ రైస్ లోకి నాకు ఏం వేసుకోవాలో అర్థం కాలేదు. ఇక్కడైతే చాలా ఐటమ్స్ మిగిలిపోయి ఉన్నాయి. మీరు కూడా చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. నాకైతే ఇప్పటికే చాలా ఫుల్ అయిపోయింది. ఏం తిందామా అని అనుకుంటా ఉన్నా, కానీ కొంచెం పెరుగు అయితే బాగుండు అనిపించింది. బయట కూడా ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, కొంచెం పెరుగుతో తింటే చలవ చేస్తుంది అని చెప్పి పెరుగేసుకున్నాను. మనకైతే కుండలో పెట్టి మంచి గడ్డ పెరిగిచ్చాడు. మీరు కూడా చూడండి ఎలా ఉందో, మేగడతో కలిపిచ్చాడు. ఇంకా అలా ఒక 2 స్పూన్లు పెరుగు అయితే వేసుకున్నాను. కొంచెం అన్నంలోకి ఎక్కువ పెరుగేసుకుని తింటే చాలా బాగుంటది కదా. మనం పెరుగు చూసామంటే అన్నంలో కంటే ముందు కొంచెం టేస్ట్ చేయాల్సిందే, ఎందుకంటే ఇది మన ఆనవాయితీ. గడ్డ పెరుగు టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకలా పెరుగన్నం, గోంగూర పచ్చడి కలిపి 2 ఫుల్గా తినేశాను. ఫ్రెండ్స్ ని చాలు అంటున్నా, మళ్ళీ కొంచెం రైస్ పెట్టి దాంట్లోకి మజ్జిగ చారు అయితే వేశారు. ఇక్కడ మజ్జిగ చారు అయితే చాలా బాగుంటుందని చెప్పారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే టేస్ట్ చేయలేదు. నాకు మజ్జిగ చారు అంటే ఇష్టమే. ఇంకా అలా 2 స్పూన్లు మజ్జిగ చారు వేసుకొని ఇంకా మజ్జిగ చారులోకి 1 స్పూన్ వెన్నమేగడైతే వేసుకున్నాను. ఇంకా మొత్తం మంచిగా కలుపుకొని ఒక ఉప్పు మిరపకాయ వేసుకొని ఫుల్గా అయితే తినేశాను. మనం తిన్న వరకు కంప్లీట్ గా తింటాము. ప్లేట్ చూడండి ఎంత నీట్ గా ఉందో. ఇంకా అలా తినేసి ఫైనల్ గా ఒక ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. మేము పెట్టుకుంది గులాబ్ జాము ఐస్ క్రీమ్. దేనికి మనం సపరేట్ గా అయితే పే చేయాలి. అలా ఒక మంచి ఫుడ్ తిన్నాక కిల్లి అయితే పడాల్సిందే. ఇక్కడ చూడండి కిల్లీలు, సోంపు అయితే తెచ్చిపెట్టారు. నేనైతే ఈ రెస్టారెంట్లో ఫుడ్ మొత్తం టేస్ట్ చేశాక 5కి 4.5 అయితే రేటింగ్ ఇస్తాను. వీకెండ్స్ ఇక్కడ చాలా రష్ ఉంటుంది. మనం 12కి అలా వచ్చేస్తే మనకైతే టేబుల్ దొరికేస్తుంది అనమాట. ఇక్కడ వెజ్ మాత్రమే కాదు, నాన్ వెజ్ కూడా ఉంది. కానీ వెజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాన్ వెజ్ లో బెజవాడ రాంబో బిర్యానీ అని ఉంటుందంట, ట్రై చేయండి. నేనైతే తినలేదు, మా ఫ్రెండ్ అయితే చాలా బాగుంటుందని చెప్పాడు. రెస్టారెంట్ చూడండి ఎంత రష్ ఉందో. మేమైతే 12కి వచ్చాము, ఇక్కడికి వచ్చి తినేసరికి 1:30 అయితే అయింది. నేనైతే ఈ రెస్టారెంట్కి ప్రమోషన్ ఏం చేయట్లేదు, నాకు నచ్చింది, మీకు ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.